నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు చుక్కకూర రైస్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఎప్పుడు ఈ పులిహోరలు, బిర్యానీలు, టొమాటో రైస్‌లు, ఫ్రైడ్ రైస్‌లే కాదండి. ఇలా ఏదైనా పిక్నిక్ సీజన్‌లో గానీ, లేకపోతే ఏదైనా డిన్నర్‌కి గానీ, లంచ్‌కి గానీ, లేదా లంచ్ బాక్స్‌కి గానీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు గానీ, పెద్దలు గానీ, ఈవెన్ మీరు కూడా విడిచిపెట్టరు. మరి దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఫ్రెష్ చుక్కకూర చక్కగా మనకి కావాల్సినన్ని కట్టలు తీసుకోవాలి. ఇలా లేతగా ఉంటే చక్కగా కాడలతో సహా తీసుకోండి. ఇలా తీసుకున్న చుక్కకూరని కనీసం 5-6 సార్లు వాటర్‌తో బాగా వాష్ చేసుకోండి. సో, ఏదైనా మట్టి, బాక్టీరియా ఏమైనా ఉంటే పోతుంది. గోరువెచ్చని నీటిలో వాష్ చేసుకుంటే ఇంకా మంచిది. సో, వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకులన్నిటిని చక్కగా ఇలా పేరుగా చక్కగా ఆర్డర్‌లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3-4 కట్టెల ఆకుకు తీసుకున్నానండి. తీసుకొని చక్కగా తురుముకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో 2 స్పూన్ల నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ పీసెస్ అలాగే మన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఒక్కసారి కలుపుకొని దాంట్లోనే చిన్న క్యూబ్స్ మాదిరి కట్ చేసుకున్న పొటాటో అండి బంగాళదుంప ముక్కల్ని వేసుకుని అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ బాగా వేగకముందే ఎందుకు వేసానంటే పొటాటో స్వీట్ కార్న్ కూడా వేగాలి కాబట్టి అన్నీ కలిపి వేయించుకుంటున్నాను. సో అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా రుబ్బుకున్నదైతే బావుంటుందండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్‌లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఎంత బాగా ఫ్రై అయ్యాయో దుంపలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయినాయి. ఇది 2-3 మినిట్స్ పడుతుందండి. సో ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న చుక్కకూరను కూడా యాడ్ చేసుకుని అడుగు నుంచి బాగా కలుపుకొని మాడకుండా మనం కలుపుకోవాలండి. సో ఈ చుక్కకూర కూడా 2 మినిట్స్‌లో చక్కగా మగ్గిపోతుందండి. సో చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో అసలు ఆకు వేసినట్టే కనిపించట్లేదు కదా! అంత బాగా మగ్గిపోయింది. సో ఈ స్టేజ్‌లో కాస్తంత పసుపు, మీ రుచికి తగినంత కారం, మీరు తినే కారం స్పైసెస్‌ని బట్టి కారం వేసుకుని బాగా కలుపుకొని అడుగు నుంచి ఇది మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా మీకు కావాల్సినంత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని స్వీట్ కార్న్, పొటాటో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చుక్కకూర అంతా బాగా పట్టేలాగా 1-2 నిమిషాలు మాత్రమేనండి. ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తరువాత చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఈ స్టేజ్‌లోనే మనం ఒక్కసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ గోంగూర రైస్ లాగే ఉంటుంది. చాలా పుల్లగా, స్పైసీగా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే అస్సలు విడిచిపెట్టరు. పిల్లలు ఆకుకూరలు తినలేని వాళ్ళకి ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా వదలరండి. ఇది మరి పిక్నిక్ సీజన్ కదా! ఎప్పుడూ ఈ పులిహోరలు, బిర్యానీలు కాకుండా వెరైటీగా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మరి నచ్చిందా? చివర్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.